టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్ అభివృద్ధికి వినియోగించాలంటూ ఏదైతే గతంలో చేసినటువంటి తీర్మానం విషయంలో అడ్డుకున్నటువంటి బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ యొక్క శాంతియుత నిరసన చేపట్టింది. ఈ యొక్క కేసును విత్డ్రా చేసుకోవాలి, తిరుపతి నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ వీరంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తిరుపతిలో భానుప్రకాష్ రెడ్డికి శాంతియుతంగా ఫ్లవర్ బొకేస్ ఇస్తూ నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిరసన గల కారణాలు ఏమని మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓవరాల్ గా చూస్తా ఉంటే జరిగినటువంటి పరిణామాల్లో మీ యొక్క మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? సార్, ఏం లేదండి, తిరుపతి నగరానికి పారిశుద్ధ్యం ఎంత అవసరమో ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. దీనికి కార్మికుల సంఖ్య పెంచితే ఇంకొంచెం బాగుపడుతుంది మన ఊరు అన్న ఉద్దేశంతో ఒక ప్రాజెక్టుని నియమించడం జరిగింది. దానిపైన అది రద్దు చేయడానికి ప్రయత్నించి మన టీటీడీ పాలక మండలి సభ్యులైన వారు భానుప్రకాష్ రెడ్డి గారు గతంలో కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు ద్వారా ఈ జరగాల్సిన పారిశుద్ధ్య కార్మికుల పెంపుని నిలిపేశారు సార్. కార్మికుల సంఖ్య పెంచితేనే మనకి తిరుపతి పరిశుభ్రంగా ఉంటుంది. మీరే చూస్తున్నారు, తిరుమల నుంచి ప్రతిరోజు లక్షల కొద్ది భక్తులందరూ వచ్చి తిరుపతిలో బస్టాండులలో, హోమ్ స్టేలలో, అలాగే చాలా రకాల సత్రాలలో నివసించి వాళ్ళు ఉంటూ ఇక్కడంతా కూడా వాడుకుంటూ తర్వాత తిరుమల దర్శనానికి వెళ్తున్నారు. ఈ మొత్తానికి తిరుపతి మొత్తం కూడా ఈ మధ్య బాగా డెవలప్ చెంది వ్యాప్తించింది. సో ఉన్న కార్మికుల సంఖ్య అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోవట్లేదు. అందువల్లనే మనం ఎక్కడ చూసినా కూడా సందుల్లో గొంతుల్లో చెత్తా చెదారం చేరుకుపోయి తిరుపతిని నిజంగా ఒక స్మార్ట్ సిటీ నుంచి బయటకు తీసుకొచ్చి ఈ రోజు ఒక దరిద్రమైన ఊరులాగా ప్రవర్తించేలాగా చేస్తున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు. మేము అందుకే దయచేసి భానుప్రకాష్ రెడ్డి గారు కోర్టు కేసు వాపస్ తీసుకోవాలని వినూత్నంగా ఇలాంటి ఒక కార్యక్రమం చేపట్టి ఈ రోజు శాంతియుతంగా ఆయనకి పూలు ఇచ్చి దయచేసి ఊరి గురించి ఆలోచించండి, తిరుపతి నగరానికి పారిశుద్ధ్యము ఎంత అవసరమో గుర్తించి ఆ కోర్టు కేసును వాపస్ తీసుకోండి అని ఆయన ప్రాధేయపడ్డాము. ఆయన కాళ్లు పట్టుకున్నాము. ఆయన కూడా స్పందిస్తూ దీనిపైన నేను తొందరగా నిర్ణయం తీసుకుంటానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇలాగే తిరుపతిని గురించి నాయకులందరూ కూడా ఆలోచించి పుట్టిన ఊరికి ఏదో ఒక మేలు చేయాలా అని ఆలోచనతో ముందుకెళ్లాలని మేమందరం కోరుకుంటున్నాం. టీటీడీ విషయంలో ఎంత ఏకపక్షంగా ఈ యొక్క భానుప్రకాష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా చూడాలి అంటే కేవలం ఆ రోజు ఎలక్షన్లు దగ్గరున్నాయి, రాజకీయ పార్టీలుగా వారందరూ కూడా 3 పార్టీలు కూటమి కట్టడము, ఆ రకంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కూడా ఒక కూటమిగా ఉండడం నేపథ్యంలో మరి ఆ రోజు భానుప్రకాష్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకించారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయాయి, అధికారం కూడా ఆ యొక్క 3 పార్టీల వంతైంది, వారే ప్రభుత్వాన్ని పాలనా పగ్గాలు చేపట్టారు. కనీసం ఇప్పటికైనా రాజకీయ పార్టీలుగా పక్కన పెట్టి తిరుపతి వాసులుగా, తిరుపతి ప్రజలందరికీ కూడా మేలు కలిగేటువంటి ఈ యొక్క పారిశుద్ధ్య నిర్వహణ ప్రాజెక్టు ఏదైతే నగరపాలక సంస్థని తీసుకురావడం, మరి ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారు గాని, అభినయ్ రెడ్డి గారు గాని దేవస్థానం అధికారులందరినీ కూడా ఒప్పించడము, ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రపంచంలోనే పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు వచ్చేటువంటి నగరం తిరుపతి. మరి రోజు రోజుకి తిరుపతి జనాభా పెరుగుతున్నారు, రోజు లక్షలాది మంది ఈ రోజు శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. అలాంటి తిరుపతి పట్టణాన్ని పారిశుద్ధ్యంలో మెరుగుపరచడానికి అవసరమైనటువంటి ఈ ప్రాజెక్టుకి మీరు అడ్డుపడకండి భానుప్రకాష్ రెడ్డి గారు అని వారిని ఈ రోజు శాంతియుతంగా పుష్పగుచ్చాలు ఇచ్చి వారిని వేడుకోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి దీని మీద పునరాలోచన చేస్తానని చెప్పడం జరిగింది. అయితే వీలైనంత తొందరగా ఈ యొక్క కేసును ఉపసంహరించుకుంటే గాన తిరుపతి ప్రజలందరికీ కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి మేము వారికి విన్నవించుకోవడం జరిగింది. ఈరోజు తిరుపతి అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు ఈ రోజు పారిశుద్ధ్య సమస్య తీసుకురావడం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రోజు అధికార పార్టీలో ఉండి ఈ రోజు భానుప్రకాష్ రెడ్డి తీరు పట్ల నగర ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చూడాలంటే నగర ప్రజలందరూ కూడా నిజంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అనంటే ఆల్రెడీ తిరుపతి జనాభా 2 లక్షలు 3 లక్షలు పైగా ఉంది. దాంతో పాటు శ్రీవారి భక్తులు రోజుకి 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది శ్రీవారి భక్తులు వస్తున్నారు. తిరుపతిలో ఎక్కడ చూసినా మలేరియా జ్వలము, ఎక్కడ చెత్త ఎత్తుకుని దానికి సమస్య ఏంటంటే కేవలం 1250 మంది మాత్రమే ఇంతమంది 5 లక్షల మందికి యాత్రికులకు కావచ్చు, తిరుపతి వాసులకు కావచ్చు కలిపి 1250 మందే కార్మికులు ఉండడం, ఆ కార్మికుల వల్ల ఇంత పారిశుద్ధ్యం క్లీన్ చేయడం వాళ్ళ వల్ల కాకుండా పోతుంది. దీనికి కారణంగా తిరుపతి ప్రజలు రోగాల బారిన, రొస్టుల బారిన పడుతున్నారు. కాబట్టి ఆ కేసును విత్డ్రా చేసుకుంటే కార్మికుల సంఖ్య పెరుగుతుంది, తిరుపతి నీట్ గా ఉంటుంది అనేసి తిరుపతి వాసులుగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అంటే ఈ రోజు పెద్ద ఎత్తున ఈరోజు శాంతియుత నిరసన తెలియజేయడం ద్వారా ఒక బలమైన మెసేజ్ ఇచ్చారు. ఏ విధంగా చూడాలంటారు బీజేపీ వైఖరి తిరుపతి నగర అభివృద్ధిని అడ్డుకోవడంలో భాగం అనుకోవచ్చా? 100% ఈరోజు భానుప్రకాష్ రెడ్డి గారిని మేము సూటిగా ఒకే ప్రశ్న అడుగుతున్నాం. భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు స్థానికుడు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తివే నువ్వు.
నీకు ఈ తిరుపతి మీద ఎంతో అవగాహన కలిగిన వ్యక్తి. ఇది నేనైతే ఒక రకంగా నేను చెప్తున్నాను, ఇది భానుప్రకాష్ రెడ్డి సొంత నిర్ణయం అయితే కాదు. దీని వెనకాల ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలని మీరు వెనక తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ తిరుపతిని కావాల్సిన వనమూలికలు ప్రతిదీ నీకు తెలిసిన వ్యక్తివే. నీవే ఇలాంటి తప్పుదోవ పరిస్థితులు తీసుకొచ్చినావంటే తిరుపతి ప్రజలందరూ కూడా చీకొట్టే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోవాలని భానుప్రకాష్ రెడ్డికి ఒక సూటిగా చెప్తున్నా. అదే కాకుండా చిల్లర రాజకీయాలు చేయొద్దు భానుప్రకాష్ రెడ్డి, ఎందుకంటే నువ్వు అనుభవస్తుడివి, మా కళ్ళముగలు పెరిగిన వాడి, మా కళ్ళముగలు రాజకీయంగా ఎదిగిన వాడివి. మరి ఈ తిరుపతికి ఏమి మెసేజ్ ఇస్తున్నావు నువ్వు రాజకీయంగా, రాబోయే యువతానికి ఏమి ఇస్తున్నావు? మరి తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఫండింగ్స్ ఒక్క తిరుపతికే అవసరం లేదా అని అడుగుతున్నా. ఎక్కడో ఢిల్లీలోనో సింగపూర్లోనో గుడిలు కడుతున్నామంటే కోట్ల రూపాయలు దేవస్థానం ఇస్తా ఉంది. మరి ఈ తిరుపతికి భక్తుల సౌకర్యార్థం, తిరుపతిలో ఉన్న ప్రజల సౌకర్యార్థం పెడతామంటే ఎందుకు అడ్డుపడుతున్నావు? దయచేసి ఒకటే చెప్తున్నాం, ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మరలా చేస్తూనే ఉంటాం. జాగ్రత్త భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు కేసును విత్డ్రా చేసుకునేంత వరకు మేము వదిలేది లేదు. ఈరోజు శాంతియుతంగా తమ యొక్క నిరసన తెలియజేశారు. ప్రధానంగా తిరుపతిలో యొక్క అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు టీటీడీని అడ్డుకోవడాన్ని ఏ విధంగా చూస్తారు? తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు 18 మాస్టర్ ప్లాన్ రోడ్డు వేసిన వ్యక్తి అభినయ్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు. అప్పుడు తిరుపతి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్నింది, చెత్త లేదు, చెదారం లేదు, ఎంతో శుభ్రంగా ఉన్నింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ చూస్తే చెత్త చెదారం అంతా ఉంది. భానుప్రకాష్ రెడ్డి గారిని చేతులు ఎత్తి మొక్కుకొని వేడుకున్నాం. ఏమనంటే తిరుపతి కేసు వాపస్ తీసుకోండి, తిరుపతిని క్లీన్ అండ్ గ్రీన్ గా చేయండి, టీటీడీ నుంచి నిధులు తెచ్చి కార్మికులను పెంచండి అని మహాప్రభు అని వేడుకున్నాము. ఆయన కూడా స్పందించినాడు. ఇంకా ఆయన దయ, ఇంకా భానుప్రకాష్ గారి దయ, కేసు వాపస్ తీసుకోండి అని కోరుకుంటున్నాము. నగరంలో ఇంత పెద్ద ఎత్తున శాంతియుత నిరసన తెలియజేయడం ద్వారా తిరుపతి అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. బీజేపీ మాత్రం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతోంది, ఏ విధంగా చూడాలి? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోబున అవినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ అయిన తర్వాత తిరుపతి పట్టణంలో కార్మికులు, తిరుపతి మున్సిపాలిటీలో కార్మికులు తక్కువగా ఉన్నారు. తిరుపతి దేవస్థానము, తిరుపతి నుంచి తిరుమలకి భక్తులు పోతూ ఉంటారు. తిరుమల ఏ విధంగా అయితే గ్రీన్ సిటీగా ఉందో ఆ విధంగా తిరుపతిని కూడా అభివృద్ధి చెందాలి, కార్మికులు తక్కువగా ఉండాలనేసి తిరుపతిని 4 జోన్లుగా విభజించి 1800 మంది కార్మికులను పెడితే తిరుపతి సుందరీకరణంగా ఉంటుందని ఆయన భావించి అప్పటి టీటీడీ చైర్మన్ బోబున కరుణాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈఓ జేఈఓ గారిని సంప్రదించి టీటీడీ నిధులు తిరుపతి మున్సిపాలిటీకి వెచ్చించి 1700 మంది కార్మికులు పెంచితే తిరుపతి అభివృద్ధి చెందుతారని ఆయన కలలు కన్నాడు. ఆ కలలను నీళ్లు పోసి, ఆ కలలు కన్న దాన్ని నీళ్లు పోసి చల్లి భానుప్రకాష్ రెడ్డి గారు కోర్టుకు వెళ్లి కోర్టులో కేసు వేసి అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కోర్టుకు పోయి అది అడ్డుకున్నాడు. ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఆయన స్వయాన చంద్రబాబు బంధువు ప్రవీణ్ నాయుడు గారు సాబ్ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి, బంధువు కాబట్టి కూటమిలో భాగస్వామ్యం అయ్యి ఈరోజు టీటీడీ నిధులు టీటీడీ స్పోర్ట్స్ కి ₹1 కోటి కేటాయించారు. ఇదెక్కడ నీతి అంటే అది ఆయన పట్టించుకోలేదు. ఎక్కడైనా కోర్టు కేసు ఉపసంహరించుకొని తిరుపతి ప్రజలకి ఆయనే అభివృద్ధి బాటలో ముందుంటాడని కోరుకుంటున్నాను. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారికి శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి ₹1 కోటి మంజూరు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ, అదేవిధంగా తిరుపతి పారిశుద్ధ్య విషయంలో కోర్టులో వేసిన కేసుని వాపస్ తీసుకొని పారిశుద్ధ్యంలో ఆయన భాగం కావాలి, ఆ క్రెడిట్ అంతా భానుప్రకాష్ రెడ్డి గారే తీసుకోవాలని మేము అడగడం జరిగింది. దాన్ని సానుకూలంగా ఇంప్లీడ్ అవ్వండి, నేను సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇన్ఛార్జి బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఒక వినూత్న నిరసనలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఈ రోజు తిరుపతి నగర అభివృద్ధిని అడ్డుకోవడంలో బీజేపీ నాయకుడు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఈ రోజు కోర్టులో వేస్తున్న కేసు విత్డ్రా చేసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు శాంతియుతంగా ఏదైతే రోజా పూలు ఇచ్చి ఈ యొక్క నిరసన తెలియజేశారు. తిరుపతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, తిరుపతి నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ ఒక వినూత్న నిరసన ద్వారా ఈ రోజు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డికి తమ యొక్క నిరసనను తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వినతిపత్రం అందించారు.